దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని వాడుకోవాలంటే, దేవుడు మన ద్వారా కార్యము చేయాలంటే, దేవుడు మన ద్వారా ప్రజలతో మాట్లాడాలంటే, దేవుడు మన ద్వారా ప్రజలలో మార్పు తీసుకురావాలంటే దేవుడు మనల్ని సిద్ధపరచాలి. మనం సిద్ధపడు కాదండి, మనము సిద్ధపడు కాదు, దేవుడు మనల్ని సిద్ధపరచాలి. ఇర్మియాను దేవుడు సిద్ధపరిచి తీసుకెళ్ళాడు, ఆమోసును దేవుడు సిద్ధపరిచాడు, ఎజ్కేలును దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరచాలి. మనము సిద్ధపడు కాదు, మనము చెప్పుడు కాదు, దేవుడు చెప్పాలి, దేవుడు మాట్లాడాలి ప్రజలతో. కనుక దేవుని మీద నువ్వు ఆధారపడ్డప్పుడు, ఆయన నడుపుదల మీద ఆధారపడ్డప్పుడు, ఆయన అభిషేకం మీద ఆధారపడ్డప్పుడు, ఆయన ఆలోచన మీద ఆధారపడ్డప్పుడు దేవుడు నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. నీ ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. చాలా మంది ద్వారా, చాలా భక్తుల ద్వారా, చాలా ప్రవక్తల ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఎప్పుడు? దేవుని మీద ఆధారపడ్డప్పుడు. కనుక దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సిద్ధపడు అనే విషయాన్ని పక్కబెట్టు. దేవుడు నిన్ను సిద్ధపరచాలి. దేవుడు నిన్ను సిద్ధపరచాలంటే దేవుని మీద నువ్వు ఆనుకోవాలి. దేవుడు నిన్ను సిద్ధపరచాలంటే దేవుని దగ్గర నువ్వు అడిగి పొందుకోవాలి. నీ జ్ఞానం మీద ఆధారపడకు. నీ జ్ఞానం మీద ఆధారపడినంత కాలము నీలో అభివృద్ధి ఉండదు, నీలో మార్పు రాదు. దేవుడి మాటలను మీ జీవితంలో దీవించును గాక. ఆమేన్.